హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి జీలకర్ర పచ్చడి. ఈ జీలకర్ర పచ్చడి కోసం ముందుగా 2 స్పూన్ల జీలకర్ర, అలాగే 5 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే 20 గ్రాముల చింతపండు, 3 స్పూన్ల కారము, 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బలు. ముందుగా చింతపండుని నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసేసి మంట లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు బాగా ఇందులో వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ ఎంతవరకు వేయించుకోవాలంటే కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పచ్చడిని మామూలుగా మనకు జ్వరం వచ్చినప్పుడు పెద్దగా అన్నం కానీ చపాతీ కానీ ఎలాంటిది తినబుద్ధి కాదండి. సో అలాంటి టైంలో నాలుక చేదుగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఈ చట్నీ ట్రై చేస్తే చాలా ఇష్టంగా రైస్ కానీ చపాతీస్ కానీ తింటారు. సో ముందుగా బ్లెండర్ తీసుకొని ఇందులో 2 స్పూన్ల దాకా జీలకర్ర, అలాగే నానబెట్టేసి పెట్టుకున్న చింతపండు, కారము, ఈ కారం క్వాంటిటీ 3 స్పూన్ల కారము, 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీనికి సరిపడా కొంచెం వాటర్ వేసేసి మెత్తగా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫైన్ పేస్ట్ అయిన తర్వాత ఒకసారి స్పూన్తో చెక్ చేసుకొని ఇప్పుడు ఇందులో సాల్ట్ అయిందా లేదా చెక్ చేసుకొని ఇందులోనే సాల్ట్ వేసేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసేసి మెత్తగా ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిలా ఆనియన్స్ వేసేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. సో పచ్చడి అనేది ఇలా రెడీ అయిపోయిందనమాట. సో ఇప్పుడు స్టవ్ పైన ఇదే కడాయిలో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి 1/2 స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 4-5 ఎండుమిరపకాయలు, అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలు ఇవి ఇలా కొంచెం దూరంగా వేయించిన తర్వాత స్టవ్ కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టేసి దూరంగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ దాకా జీలకర్ర, ఆవాలు వేసేసుకొని ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్ర పచ్చడిని ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఈ పేస్ట్ని ఇందులో వేసేసి కలుపుకోవాలి. అంతే, టేస్టీ జీలకర్ర పచ్చడి రెడీ. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్